ఓకేనమ్మా. మనం లాస్ట్ క్లాస్లో స్ట్రైట్ లైన్స్ కంటిన్యూషన్లో ఉన్నాం. స్ట్రైట్ లైన్స్ అనగానే నార్మల్ ఫాము, పర్పెండిక్యులర్ ఫాము, అట్లాగే కాంకరెంట్ లైన్స్, ఫుట్ టు ఇమేజీ, ఆర్థో సెంటర్, సర్కం సెంటర్, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. లాస్ట్ క్లాస్లో కొన్ని సమ్స్ ఆల్రెడీ దాని మీద చేసి ఉన్నాం. ఈరోజు కొన్ని సమ్స్ చేద్దాం. రాసుకున్నామా? నెక్స్ట్ సమ్ రాసుకోండి. The orthocenter and centroid of triangle ABC are the orthocenter and centroid of triangle ABC are 5,8, 3,14/3 respectively. The equation of the side BC is x minus y is equal to 0. Given that the image of the orthocenter of the triangle given that the image of the orthocenter of the triangle given that image of the orthocenter of the triangle with respect to any side lies on the circumcircle of that triangle, then the diameter of the circumcircle of triangle ABC is రాశారమ్మా? సమ్ రాశారా లేదు చూడండి. ఏంటి గివెన్ కండిషన్స్ ఏంటి? ద ఆర్థో సెంటర్ అండ్ సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఆర్ గివెన్. ద సైడ్ BC is also given. The image of the ortho center of a triangle with respect to any side lies on the circumcircle of the triangle. చూడమ్మ, ఇక్కడి నుంచి చెప్పబోయే సమ్స్ కొంచెము డిఫికల్టీగా ఉంటాయి. కొంచెం మారు రెగ్యులర్గా ఉండే వాటిలాగా అనిపించవు. ఒకసారి చేసి ఉంటే కానీ ఐడియా వస్తుంది, లేకపోతే రాదు ఐడియా. ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒక్కోసారి అడుగుతున్నాడమ్మా ఇలాంటి సమ్స్ కూడా. ఎంసెట్ 2018లోనే అడిగి ఉన్నాడు. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఒక సర్కిల్ డ్రా చేస్తున్నా. నేను లోపల ఒక ట్రయాంగిల్ తీసుకున్నా. చూడండి, ఇది ఏబిసి ట్రయాంగిల్ అని అనుకోండి. ఇప్పుడు ఇది ఆల్టిట్యూడ్ డ్రా చేద్దాం. ఇక్కడి నుంచి ఇది ఆల్టిట్యూడ్ డ్రా చేద్దాం. ఈ ఆల్టిట్యూడ్స్ కాంకరెంట్ పాయింట్ ఆర్థో సెంటర్ మేబీ ఇక్కడ ఉండొచ్చు. ఏబిసి ట్రయాంగిల్కి ఆర్థో సెంటర్ ఇచ్చేసాడు అతను. 5,8 అని ఇచ్చేసాడు. మార్క్ చేసుకోండి మీరు కూడా. ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు. y = x అన్నాడు, అంటే x - y = 0. ఇప్పుడు ఖచ్చితంగా ఒక ప్రాపర్టీ వాడు మెన్షన్ చేసేలే, కానీ మెన్షన్ చేసినా చేయకపోయినా ఈ ఆర్థో సెంటర్కి ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ సైడ్ ఖచ్చితంగా ఎక్కడ ఉంటుందంటే, ఓకేనా, సర్కిల్ మీద ఉంటుంది. ఈ ఆర్థో సెంటర్ యొక్క ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్ ఎక్కడ ఉంటుంది? సర్కం సర్కిల్ మీద ఉండిద్ది. అది ప్రాపర్టీ యాక్చువల్గా వాడే మెన్షన్ చేశాడు. సరే, మనం నోట్ చేసుకుందాం పి అనే పాయింట్. పి పాయింట్ సర్కం సర్కిల్ మీద నోట్ చేసుకుందాం. ఇప్పుడు ఆర్థో సెంటర్ అతను ఎంత ఇచ్చాడు? 5,8. సెంట్రాయిడ్ ఎంత ఇచ్చాడు? 3,14/3.
మీకు ఇమేజ్ క్యాలిక్యులేట్ చేయటం వచ్చు. ఇమేజ్ ఆఫ్ ఏ 1 పాయింట్ విత్ రెస్పెక్ట్ అదర్ లైన్ ఫైండ్ చేయటం వచ్చు. గుర్తుకుందా లేదా? ఇమేజ్ ఫైండ్ చేయటం. ఇమేజ్ h, k అనుకొని k-8 బై ఓకేనా h - x1 by a = k - y1 by b = -2 into ax1 plus by1 plus c by a square. రూట్ రాదు, a square plus b square. ఇమేజ్ ఫైండ్ చేయటం వచ్చు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, y = x కి ఇమేజ్ పాయింట్ ఏమవుతుందంటే y = x లైన్ ఇచ్చినప్పుడు ఇన్ పర్టికులర్ గా ఇది 5,8 అయితే అది 8,5 అవుతుంది. గుర్తుపెట్టుకోవచ్చు కూడా, ఎప్పుడు కూడా గుర్తుకుండాలి. ఇమేజ్ ఆఫ్ ఏ లైన్ విత్ రెస్పెక్ట్ పర్టికులర్ గా y = x అయితే గుర్తుపెట్టుకోవాలి. అదర్ లైన్ అయితే h - x1 by a = మీకు ఫార్ములా తెలుసుగా, h - x1 by a = k - y1 by b = -2 into ax1 plus by1 plus c by a square plus b square ఫార్ములా ప్రకారంగా క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఇన్ పర్టికులర్ గా y = x అయితే ఆ ఇమేజ్ పాయింట్ ఎంత అవుతుందంటే 5,8 అయితే అది 8,5 అవుతుంది. రెసిప్రోకల్ అటు ఇటు మార్చేయటమే, దీన్ని ఇటు మార్చటమే. ఓకే, మనకి పాయింట్ వచ్చింది, పి పాయింట్ వచ్చింది. ఇతను ఏమడుతున్నాడు చూడండి ఇప్పుడు ఇంతకి, ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కమ్ సర్కిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి. డయామీటర్ అడుగుతున్నాడు. డయామీటర్ అడుగుతున్నా అంటే మీకు ఈ సర్కిల్కి ఏం తెలియాలంటే సర్కమ్ సెంటర్ తెలియాలి. మీకు ఆర్థో సెంటర్ని, సర్కమ్ సెంటర్ని, సెంట్రాయిడ్ డివైడ్ చేసి రేషియో తెలుసు, 2:1. అంటే G = 2s + 1 × O by 2 + 1 3. ఇక్కడ నుంచి మీకు 3G = 2s + O. మీకు 2s = 3G - O. 3G అంటే చెప్పండి ఎంతో? 3G అంటే 3తో మల్టిప్లై 9,14 - O అంటే ఆర్థో సెంటర్ సపరేట్ చేయండి, 5,8 సపరేట్ చేయండి. 9 - 5 4, 14 - 8 6. 2s = ఎంత వచ్చిందండి? s ఎంత వచ్చినట్టు? 2,3. s కూడా వచ్చేసింది. సర్కమ్ సెంటర్ వచ్చింది. ఎప్పుడు కూడా సర్కిల్కి సెంటర్ ఇది. ఇప్పుడు మీకు ఈ 2 పాయింట్ల మధ్య డిస్టెన్స్ ఏమైంది? రేడియస్ అవుతుంది. r = ps అవుతుంది. pకి s మధ్య డిస్టెన్స్ ఎంత చెప్పండి? డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 6. ఇది డిఫరెన్స్. 6² ఎంత? 36. 5కి 3కి మధ్య డిఫరెన్స్ ఎంత? 2. 2² అంటే ఎంత? 4. ఎంత వచ్చింది? √40. √40 అంటే ఎంత? 2√10. మీకు కావాల్సింది ఏంటి? డయామీటర్. డయామీటర్ = 2r. దీన్ని 2తో మల్టిప్లై చేయండి, 4√10. మీకు ఒకసారి జాగ్రత్తగా వినాల్సిన సమ్ ఇది. చూడండి, కాన్సెప్చువల్గా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ చేయమన్నాడు ఒక్కసారి అర్థం చేసుకుందాం. మీరు కూడా రాసుకుంటూ వినండి. ఇక డయాగ్రామ్ వేసుకున్నారా లేదు చూడండి. ఫస్ట్ అందరు డయాగ్రామ్ వేయండి. ఫస్ట్ సర్కమ్ సర్కిల్ డ్రా చేశారా? ఒక ట్రయాంగిల్ కూడా డ్రా చేయండి. ఇది ఆర్థో సెంటర్. ఎప్పుడు కూడా ఒక ఐడియా ఏంటి, ఆర్థో సెంటర్ యొక్క ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ద సైడ్ ఎక్కడ ఉంటుంది? సర్కమ్ సర్కిల్ మీద ఉంటుంది. వేసుకోండి, డయాగ్రామ్ వేసుకోండి. ఎప్పుడైతే పి పాయింట్ వచ్చేసింది, మన ఇమేజ్ అనుకునేటప్పుడు ఈ ఫార్ములా వాట్ చేయొచ్చు అన్నాము. అయితే ఇన్ పర్టికులర్గా y = x అనే లైన్కి ఇమేజ్ ఏమవుతుంది? 5,8 అయితే 8,5 అవుతుంది. ఓకే, ఇమేజ్ వచ్చేసింది. సర్కిల్ మీద పాయింట్ వచ్చింది. నెక్స్ట్ ఈ సర్కిల్కి ఇంకేం కనుక్కోవాలి? సెంటర్ కనుక్కోవాలి. సెంటర్ ఈజ్ నథింగ్ బట్ సర్కమ్ సెంటర్. ఆర్థో సెంటర్ని సర్కమ్ సెంటర్ సెంట్రాయిడ్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 2:1. మెన్షన్ చేసుకోండి. ఇక డయాగ్రామ్ అయిపోయిందా? పి పాయింట్ పెట్టారా? నెక్స్ట్ ఇది ఇక్కడి నుంచి రండి. G divides which ratio? 2:1. G divides 2:1.
G is equal to 2s plus O by 3. 3G is equal to 2s plus O. 2s is equal to 3G minus O. 3G అంటే దీన్ని 3తో మల్టిప్లై 9, 14. మైనస్ O అంటే 5, 8. సపరేట్ చేస్తే 4, 6. S is equal to 2, 3. ఇప్పుడు సర్కిల్ యొక్క సెంటర్ వచ్చేసింది. సర్కిల్ మీద పాయింట్ నుంచి సర్కిల్కి డిస్టెన్స్ కడితే సెంటర్కి డిస్టెన్స్ కడితే రేడియస్ వచ్చింది. దాన్ని డబల్ చేస్తే డయామీటర్ వచ్చింది. దీంట్లో కొంచెం పెద్దగా ఉన్నా కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చిన్నగా ఉండాలని కాదు, కీ పాయింట్స్ ఉన్నాయి బాగా. ఇమేజ్ ఉంది, ఇమేజ్ ఆఫ్ y = x విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ ఉంది. ఏమని వచ్చింది? 5, 8 అయితే 8, 5 అని చెప్పి తెలిసింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి సెంట్రాయిడ్ డివైడ్ చేసి రేషియో గుర్తుకు తెచ్చుకున్నాం. అట్లా ఇంకొక కీ పాయింట్ ఆర్ ద సెంటర్ యొక్క ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఎక్కడ ఉంటుంది? సర్కిల్ మీద ఉంటుంది. ఓకేనమ్మా, కంప్లీట్ అయినట్టేనా? నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఓకే, రాయండమ్మా. ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 3x plus 2y minus 6 is equal to 0. 2x minus 3y plus 6 is equal to 0. X plus 2y plus 2 is equal to 0. If P 0, B lies either on the side, either on the triangle or inside the triangle, then B lies in the interval. B ఎక్కడ ఉంటుందని అడుగుతాం. B పాయింట్ ఎక్కడ ఉందని ఇచ్చాడు? either on the triangle or inside the triangle. then B is అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ గివెన్ లైన్స్ ఏం చేయాలంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు గివెన్ లైన్స్ ముందుగా ట్రేస్ చేయాలి. గివెన్ లైన్స్ ఏం చేయాలి? ముందుగా ట్రేస్ చేయాలి. ముందు ఫస్ట్ లైన్ రాయండి. 3x plus 2y is equal to 6. 6తో డివైడ్ చేశారు అనుకోండి, రాయండి, మీరు కూడా రాయండి. 6తో డివైడ్ చేస్తే 2 వచ్చింది. y బై ఓకేనా 3 is equal to 1 అని వచ్చింది. అంటే ఫస్ట్ లైన్ యొక్క x ఇంటర్సెప్ట్ ఎంత? 2. y ఇంటర్సెప్ట్ ఎంత? 3. నెక్స్ట్ లైన్ రాద్దాం. is equal to -6. -6తో డివైడ్ చేస్తే x బై -3 ప్లస్ y బై 2 is equal to 1. నెక్స్ట్ లైన్కి వెళ్దాం. x plus 2y is equal to -2. x by -1 x by -2 plus y by -1 is equal to 1. మనం ఈజీగా ట్రేస్ చేయగలుగుతాం. ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ లైన్ ఏంటి? x ఇంటర్సెప్ట్ ఎంత? 2. అంటే 2, 0, 0, 3. ఇక్కడ 1 ఇక్కడ 2 ఉందని అనుకుంటే ఇక్కడ 1 ఇక్కడ 2 ఇక్కడ 3 ఉందని అనుకున్నాం. ఎంత? 2, 0. ఈ పాయింట్ 2, 0. ఇంకో పాయింట్ ఎంత? 0, 3. ఈ 2 పాయింట్లు గుండా పాస్ అవుతూ ఒక లైన్ ట్రేస్ చేద్దాం. ఇది ఫస్ట్ లైన్, అది ఫస్ట్ లైన్. ఇది ఫస్ట్ లైన్. నెక్స్ట్ -3, అంటే x ఇంటర్సెప్ట్ -1 -2 -3, 0, 2, 0.
-3, 0, 0, 2. ఇది ఇంకొక లైన్ డ్రా చేసాం. నెక్స్ట్ -2, 0, -1, 0, -1, 0, -1, 0, -1, -2, 0, 2, -1. ఈ పాయింట్ ఎంత చెప్పండి? 0, 2. ఈ పాయింట్ ఎంత చెప్పండి? -3, 0. ఈ పాయింట్ ఎంత చెప్పండి? -2, 0. ఈ పాయింట్ ఎంత చెప్పండి? 0, -. అప్పుడు 3 పాయింట్స్తో ఫామ్ అవుతున్న ట్రయాంగిల్ ఇది. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుందాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లోపల ఉండాలి ఏ పాయింట్? 0, బి. 0, బి అంటే ఐడియా ఉందా? ఇది ఎక్స్ కోఆర్డినేట్ 0 అయింది కాబట్టి అది ఎక్కడ ఉంటుంది? వై యాక్సిస్ మీద ఉంటుంది. 0, బి అనేది వై యాక్సిస్ మీద ఉంటుంది. ఉంటే ఈ ట్రయాంగిల్ పైన ఉండొచ్చు, లేకపోతే విత్ ఇన్ ట్రయాంగిల్ లోపల ఉండాలి. అంటే 0, బి యొక్క లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి? ట్రయాంగిల్ పైన ఉండొచ్చు, అంటే ఈ లైన్ మీద ఉండాలి. ట్రయాంగిల్ పైన ఉండొచ్చు, ట్రయాంగిల్కి లోపలైనా ఉండొచ్చు. అంటే లిమిట్స్ ఇచ్చుకోండి. దీని మీద మూవ్ అవుతూ ఉంటుంది. వై కోఆర్డినేట్ ఎంత? బి. బి అంటే ఏంటి? వై కోఆర్డినేట్. వై కోఆర్డినేట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? -1 దగ్గర నుంచి ఎక్కడ దాకా ఉండొచ్చు? 2 దాకా ఉండొచ్చు. అంతే కదా? ఇక్కడ మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కానీ ఇక్కడ లోపల కానీ మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కానీ ఇక్కడ దాకా మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి 0, బి అనే పాయింట్, ఓకేనా, ఇక్కడ కానీ ఇక్కడ కానీ మూవ్ అవుతూ ఉంటుంటే గివెన్ పాయింట్ 0, బి అనే పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ లోపల మూవ్ అవుతుంటే బి యొక్క రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రావచ్చు? మీరే చెప్పండి. -1 నుంచి 2 వరకు రావచ్చు. ఓకేనా? కాబట్టి బి బిలాంగ్స్ టు, ఓకేనా, పి అనేది బి బిలాంగ్స్ టు, స్మాల్ బి బిలాంగ్స్ టు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది చెప్పండి? -1 నుంచి 2 వరకు. ఎక్కడ ఉంది ఆప్షన్? అది థర్డ్ ఆప్షన్. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ కీ రోల్ ఏంటి? ఈ ట్రయాంగిల్ ని ట్రేస్ చేయటం ముందు, ఇచ్చిన గివెన్ లైన్స్ ని ట్రేస్ చేసుకుంటూ ట్రయాంగిల్ ని ట్రేస్ చేయటం ముందు. అప్పుడు 0, బి అనే పాయింట్ వై యాక్సిస్ మీద మూవ్ అవుతూ ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవచ్చో తెలిసిపోతుంది. -1 దగ్గర నుంచి 2 వరకు మూవ్ అవుతుంది. జాగ్రత్తగా రాసుకోండి అమ్మా, ఇది కూడా కొంచెం టైం పడుతుంది, రాసుకోండి. ఏంటి జాహ్నవి, ఫాలో అయినట్టేనా? ముందు లైన్స్ ట్రేస్ చేయాలమ్మా. ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ ప్రకారంగా లైన్స్ ట్రేస్ చేయాలి. ఫస్ట్ లైన్ దేని గుండా పాస్ అవుతుంది? 2, 0, 0, 3. నెక్స్ట్ లైన్ -3, 2, -3, 0, 0, 2. ఈ పాయింట్, ఈ లైన్ -2, 0, 0, -1. కంప్లీట్ అయింది లేదు చూడండి. కొద్దిమంది వాళ్ళు హాలిడే అనుకున్నట్టున్నారు, హోలీ అనుకుని కొద్దిమంది రావట్లేదు అనుకుంటాం. నెక్స్ట్ ఓకేనా? ఏమన్నా డౌట్ ఉందా? ఫాలో అవుతున్నట్టేనా? చిన్న నెక్స్ట్ దానికి వెళ్దాం. రైట్. లెట్ పి -1, 0, క్యూ 0, 0, ఆర్ 3, √3, పి -1, 0, క్యూ 0, 0, ఆర్ 3, √3.
be 3 points. Then the equation of the bisector of the angle PQR. ఏ యాంగిల్ బైసెక్టార్ అడుగుతున్నాడు అక్కడ? యాంగిల్ క్యూ యొక్క బైసెక్టార్ అడుగుతున్నాడు. యాంగిల్ క్యూ బైసెక్టార్ అడుగుతున్నాడు కాబట్టి క్యూని పైన తీసుకోండి. మీరు క్యూని పైన తీసుకోండి. క్యూని పైన తీసుకోండి. ఇక్కడ పి తీసుకోండి. ఇక్కడ PQR తీసుకోండి. పి పాయింట్ ఎంత? -1, 0. క్యూ పాయింట్ 0, 0. ఆర్ పాయింట్ 3, 3√3. బైసెక్టార్ లైన్ ఇది, యాంగిల్ బైసెక్టార్ లైన్. ఇది ఎంత అవుతుంది? ఇది అంతే ఉంది. ముందు మీరు ఇది యాంగిల్ బైసెక్టార్ లైన్ మీద ఎప్పుడు కూడా మీకు ఒక ఐడియా ఉండాలి. ఈ యాంగిల్ బైసెక్టార్ లైను ఈ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది ఐడియా ఉందమ్మా? ఈ యాంగిల్ బైసెక్టార్ లైను ఈ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది ఐడియా ఉందా మీకు? ఈ సైడ్ ఈస్ట్ ఈ సైడ్ రేషియోలో డివైడ్ చేసేది. అది కాన్సెప్చువల్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫండమెంటల్ కాన్సెప్ట్ అది. ఇప్పుడు యాంగిల్ బైసెక్టార్ లైను ఈ సైడ్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? QP ఈస్ట్ QR రేషియోలో డివైడ్ చేస్తుంది. అటు ముందుగా ఈ సైడ్ లెంత్ కనుక్కుందాం. చెప్పండి, సైడ్ లెంత్ కనుక్కోవడం వచ్చిందా? √(x2 - x1) ప్లస్ y2 - y1 (-1) అంటే 1, 0² అంటే 0². √(1 + 0) అంటే 1 వచ్చేది. ఈ 2 పాయింట్స్ మీద డిస్టెన్స్ కనుక్కుందామా? 3 - 0² అంటే 9, 0 - 3√3² అంటే 3√3² అంటే 9 3s are 27 అంటే 36. 36 అంటే ఎంత? 6. ఈ సైడ్ ఎంత? 6. అప్పుడు మీకు సపోజ్ ఇది సమ్ M అనుకుంటే ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? PM/P రాసుకోండి. PM/MR ఎంత వస్తుంది? 1:6. ఈ సైడ్ ఈస్ట్ ఈ సైడ్ రేషియోలో వచ్చేస్తుంది. రేషియో తెలిసింది కదా, మీకేమొచ్చింది? M పాయింట్ వచ్చింది. రేషియో ఎంత? 1:6. రేషియో ఎంత? 1:6. ఇప్పుడు M కనుక్కోండి. 1:6 కాబట్టి 1 × R ప్లస్ 6 × P బై 1 + 6 7. MX2 MB ప్లస్ NA బై M ప్లస్ N 1R 6P బై 7. R అంటే 3, 3√3 ప్లస్ 6P అంటే -6, 0 బై 7. దట్ ఈజ్ ఈక్వల్ టు R వాల్యూ ఎంత వచ్చింది అంటే, R పాయింట్ ఎంత వచ్చింది, M పాయింట్ ఎంత వచ్చింది అంటే 3 - 6 -3/7, 3√3 కన్నా ప్లస్ 0 అన్నప్పుడు 3√3/7. ఇప్పుడు మీరు ఏం కనుక్కోవాలి? ఈ బైసెక్టార్ లైన్కి ఈక్వేషన్ కనుక్కోవాలి. స్లోప్ ఆఫ్ QM యొక్క స్లోపు y2 - y1 అంటే 3√3/7 y2 - y1 by x2 - x1 -3/7. 3 క్యాన్సిల్, -√3. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ బైసెక్టార్ లైన్. y ఈజ్ ఈక్వల్ టు ఆర్జిన్ గుండా పాస్ అవుతున్న లైనే కదా, y ఈజ్ ఈక్వల్ టు mx. √3x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఆప్షన్. మెయిన్ కాన్సెప్ట్ ఐడియా ఉందా దీంట్లో? ఈ బైసెక్టార్ లైను ఈ సెగ్మెంట్ని డివైడ్ చేసే రేషియో మీద ఐడియా ఉండాలి మీకు. QP/QR ఈ సైడ్ ఈస్ట్ ఈ సైడ్ అవుతుంది.
ఎప్పుడైతే రేషియో వచ్చిందో పాయింట్ వచ్చింది, పాయింట్ వస్తే లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయొచ్చు. ఓకేనమ్మా. నెక్స్ట్ రాసుకున్నట్టేనా? ఎరా రాసుకున్నట్టేనా? నెక్స్ట్ రాండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, in a triangle ABC, the coordinates of a vertex capital A are -3, 1. In a triangle ABC, the coordinates of a vertex capital A are -3, 1. If the equation of the median through B is 2x plus y minus 3 is equal to 0. And the equation of the bisector of angle C is 7x minus 4y minus 1 is equal to 0. Then the equation of the side BC is, రాసినట్టేనా? చూడండి జాగ్రత్తగా. ఒక ట్రయాంగిల్ వేయండి మీరు కూడా. ఒక ఏబిసి ట్రయాంగిల్ వేయండి. ట్రయాంగిల్ సంబంధించిన వర్టెక్స్ ఇచ్చాడు -3, 1. ఇఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద మీడియం త్రూ బి, మీడియన్ అంటే బీనను, మీడియం త్రూ బి అంటే బీనను ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ జాయిన్ చేయాలి. ఇది మిడ్ పాయింట్ జాయిన్ చేయాలి. ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు, మిడ్ పాయింట్ జాయిన్ చేసే లైన్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు. 2x plus y minus 3 is equal to 0. Next, the equation of the bisector of angle C ఇచ్చాడు. bisector of the angle C ఇచ్చాడు. bisector లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఇది యాంగిల్ ఎంత అయితే ఉంటుంది, ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. bisector లైన్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఎంత ఇచ్చాడు? 2x plus y minus 3 is equal to 0 ఇచ్చాడు. Then the equation of the side BC, BC side యొక్క ఈక్వేషన్ అడుగుతున్నాడు. BC side యొక్క ఈక్వేషన్ అడుగుతున్నాడు. చెప్పండి జాగ్రత్తగా, కండిషన్స్ చెప్పండి. ఏమేమి ఇచ్చాడు? వర్టెక్స్ ఇచ్చాడు, మీడియం త్రూ బి ఇచ్చాడు, అంటే ఇది మిడ్ పాయింట్. ఈ సెగ్మెంట్కి ఏంటిది? మిడ్ పాయింట్. బైసెక్టార్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ యాంగిల్ ఈక్వల్ గా బైసెక్ట్ చేస్తూ ఉంటుంది. బైసెక్టార్ లైన్ యొక్క ఈక్వేషన్ కూడా ఇచ్చాడు. ఇచ్చి బీసీ సైడ్ యొక్క ఈక్వేషన్ అడుగుతున్నాడు. ఓకేనా? నేను ఏం చేస్తున్నానంటే ఈ లైన్ మీద పాయింట్ గెట్ చేస్తున్నా. గెచ్ అయినా ఈ లైన్ మీద పాయింట్ గెట్ చేస్తున్నా. నేను ఈ లైన్ మీద నేను ఎక్స్ కోఆర్డినేట్ని సమ్ ఆల్ఫా అనుకుంటా. ఈ లైన్ మీద ఎక్స్ కోఆర్డినేట్ని ఏమంటాను? సమ్ ఆల్ఫా అంట. మీరు వై కోఆర్డినేట్ మీరు చెప్పండి. ఎంత వై ఎంత చెప్పండి, వై ఎంత చెప్పండి. ఎక్స్ కోఆర్డినేట్ నేను ఆల్ఫా అన్న, వై కోఆర్డినేట్ మీరు ఎంత చెప్పండి. ఎక్స్ కోఆర్డినేట్ ఆల్ఫా కదా, వై కోఆర్డినేట్ -2 ఆల్ఫా + 3. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ కనుక్కొని దీంట్లో సబ్మిట్ చేద్దాం.
మీకు ఇది అర్థమైందో లేదో చెప్పండి నాకు. ఏదైనా ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఆ లైన్ మీద పాయింట్ గెట్ చేయటం రావాలి. నేను y ఎంత చెప్పండి? -2x + 3. x కోఆర్డినేట్ ఏమనుకున్నాను? ఆల్ఫా అనుకున్నా. అప్పుడు మీకు y కోఆర్డినేట్ వచ్చేసింది. x కోఆర్డినేట్ నేను ఆల్ఫా అనుకున్నా. అప్పుడు మీకు y కోఆర్డినేట్ వచ్చేసింది. ఎంతని? చెప్పండి మీరు. -2α + 3. చెప్పొచ్చమ్మా, పైకి చెప్పొచ్చు గట్టిగా. ఏనా? -2α + 3. 3. ఇప్పుడు ఈ రెండిటి యొక్క మిడ్ పాయింట్ కనుక్కుందాం. అప్పుడు ఈ లైన్ మీద పాయింట్ వచ్చింది. అప్పుడు ఈ రెండిటి యొక్క మిడ్ పాయింట్ తీసుకెళ్ళి ఈ లైన్లో సబ్మిట్ చేసినప్పుడు అన్నోన్ వాల్యూ ఆల్ఫా వచ్చేసింది. అప్పుడు Sir, మా చెప్పు. the equation of the bisector of angle C is 7x minus 4y minus 1 కదా సార్. ఓకే 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 అందుకనే చెప్పమనేది, ఇన్వాల్వ్ అవ్వమనేది. ఓకే యాక్చువల్గా మనం ఏం చేసాం, చిన్న పొరపాటు చేసాం కదా. ఎస్ మళ్ళీ ఈ యాక్చువల్గా మీడియన్నే మళ్ళీ రాసాం. ఇది మీడియన్, ఓకేనా? ఓకే, బైసెక్టార్, ఓకే, మారుతాం. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ. 7x minus 4y minus 1 is equal to 0. ఇప్పుడు చెప్పండి. ఎక్స్ కోఆర్డినేట్ని సమ్ ఆల్ఫా అనుకుందామా? ఎక్స్ కోఆర్డినేట్ సమ్ ఆల్ఫా అనుకుంటే 7x minus 1 is equal to 4y. 7α minus 1 is equal to 4y. అప్పుడు y ఎంత వచ్చింది? 7α minus 1/4. 7α minus 1/4. ఓకేనమ్మా? ఈ మీడియన్ ఏమో ఇది, యాంగిల్ బైసెక్టార్ లైన్ ఏమో ఇది. ఎక్స్ కోఆర్డినేట్ ఏమనుకున్నాను నేను? సమ్ ఆల్ఫా అనుకున్నాను. అప్పుడు y కోఆర్డినేట్ 7α minus 1/4 వచ్చింది. ఓకే, ఈ రెండుకి మిడ్ పాయింట్ కనుక్కోండి, ఎంత వచ్చిందో. మిడ్ పాయింట్ m ఎంతో చెప్పండి. ఎక్స్ కోఆర్డినేట్స్ రెండింటిని యాడ్ చేసి బై 2 చేద్దాం. y కోఆర్డినేట్స్ రెండింటిని కూడా యాడ్ చేసి బై 2 చేద్దాం. y కోఆర్డినేట్స్ రెండింటిని యాడ్ చేసి బై 2 చేద్దాం. మెయిన్ ఎగ్జామినేషన్స్ లాకల్లా కూడా తెలిసి తప్పులు పోతుంటమే, కానీ ఇదిగో మనకు తెలియక కాదు ఇది. నేను ఏదైతే ఇట్లా మనం పొరపాటు చేస్తూ ఉంటామో మెయిన్ అయ్యే జరుగుతూ ఉంటాయి ఆబ్జెక్టివ్లో. తెలియని ప్రాబ్లంకి ఆన్సర్ ఇబ్బంది ఉండదు, తెలిసి తప్పు చేస్తూ ఉంటాం. ఆల్ఫా -3/2 ఎక్కడంతా 4α minus 1 అంటే 3 + 7α/8 వచ్చింది. 4 + 7α minus 1 అంటే 3α, 3 + 7α/8 వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ రాయాలి మీరు? m lies on రాయండి. m lies on 2x + y minus 3 is equal to 0. That implies 2x అన్నప్పుడు 2 into alpha minus 3/2 plus y అంటే 3 + 7α/8 minus 3 is equal to 0. నా ఎల్సిఎం ఎంత ఇక్కడ? 8 అన్నప్పుడు 2 4 times పోయింది, లేకపోతే ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే ఎల్సిఎం 8 కాబట్టి 8 into alpha minus 3 plus 3 into 7 plus 7α minus 24 is equal to 0. 8α minus 24 plus 3 plus 7α minus 24 is equal to 0. 15α is equal to minus 48 plus 3mi minus 45. అంతేనా? minus 48 plus 3 minus 45. ఆల్ఫా is equal to 3. ఆల్ఫా 3 అయితే సి పాయింట్ వచ్చింది. ఎంతని? 3, ఎంత? 7 3s are 21. 21 minus 1 20. 20/4 5. 3, 5. కొంచెం లెంది సమ్మేనండి ఇది, కొంచెం. 3, 5. ఓకే, నెక్స్ట్ మనం ఏసీ స్లోప్ కడదాం.
ఏసీ స్లోప్ కట్టి ఏసీ ఈక్వేషన్ కట్టేస్తే బీసీ ఈక్వేషన్ వచ్చేసింది. స్లోప్ ఆఫ్ ఏసీ ఎంత చెప్పండి? y2 minus y1 by x2 minus x1. 5 minus 1 by 3 plus 3, 6. ఎంత వచ్చింది? 2/3. నేను ఈక్వేషన్ ఆఫ్ ఏసీ కట్టేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ఏసీ ఈజ్ y minus y1 equal to m అంటే 2/3 into x minus x1, x plus 3. That implies ఎంత వచ్చింది? 3y minus 3 is equal to 2x plus 6. That implies 2x minus 3y plus 9 is equal to 0. ఈ లైన్ యొక్క ఈక్వేషన్ వచ్చింది. అవునా? ఏసీ ఈక్వేషన్ వరకు వచ్చింది. మా ఏసీ ఈక్వేషన్ వచ్చిన తర్వాత బీసీ ఈక్వేషన్ కావాలి. ఎవరైనా చెప్పగలుగుతారా? ఏసీ ఈక్వేషన్ వచ్చిన తర్వాత బీసీ ఈక్వేషన్ కావాలి. మీకు మొన్న క్లాస్లో ఇమేజ్ ఆఫ్ వన్ లైన్ విత్ రెస్పెక్ట్ అదర్ లైన్ అని చెప్పా. చూడండి, ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్ అవటం వల్ల, ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్ అవటం వల్ల ఈ లైన్ ఏమవుతుందంటే ఇమేజ్ ఆఫ్ దిస్ లైన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్ అవుతుంది. ఇమేజ్ ఆఫ్ దిస్ లైన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్ అవుతుంది బీసీ ఈక్వేషన్. ఏమంటారు? కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ బీసీకి వెళ్ళిపోదాం. మొన్న చెప్పాను, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయొచ్చు. ఇమేజ్ ఆఫ్ వన్ లైన్ విత్ రెస్పెక్ట్ అదర్ లైన్ అంటే ముందు ఈ లైన్ రాయండి, ఏసీ లైన్ రాయండి ఫస్ట్ పైన. 2x minus 3y plus 9 అని రాయండి పైన. బై విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్ కదా, ఈ లైన్ యొక్క ఈక్వేషన్ రాయండి. ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి? 7x minus 4y minus 1 అని రాయండి. ఇట్స్ ఈక్వల్ టు 2 into గుర్తుకుందా, ఇమేజ్ ఆఫ్ వన్ లైన్ విత్ రెస్పెక్ట్ అదర్ లైన్. ఫస్ట్ లైన్ ఈ లైన్ రాసి, నెక్స్ట్ ఈ లైన్ రాసి 2 into AL అంటే ఈ రెండింటికి మల్టిప్లికేషన్ 14. నెక్స్ట్ ఈ y కోఆర్డినేట్స్ y కోఎఫిషియెంట్స్ యొక్క మల్టిప్లికేషన్ -3 -4 అంటే +12 బై x కోఎఫిషియెంట్ హోల్ స్క్వేర్ ప్లస్ y కోఎఫిషియెంట్ హోల్ స్క్వేర్. ఓకేనా? ప్లస్ 4 స్క్వేర్ అంటే ఎంత? 16. పై లైన్ పైన, కింద లైన్ కింద రాసేసి 2 into AL plus BM by L square plus M square అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే కదా? నెక్స్ట్ సింప్లికేషన్కి వెళ్ళిపోదాం. ఇక 2x minus 3y plus 9 by 7x minus 4y minus 1 is equal to 2 into ఎంత? 26 by చెప్పండి ఎంత? 50 plus 15 65. 65. 13 2s 13 5s 4 by 5. 4 by 5 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 10x minus 5 3s are 15y is equal to 45 plus 45. Fourth 28x minus 16y minus 4. That implies 28 minus 10 18x minus 16 plus 15 minus y is equal to 49. ఎంత జాగ్రత్తగా ఉంటేనే వస్తుంది కదా. క్యాలిక్యులేషన్ చూడండి, ఎంత కరెక్ట్గా ఉంటే కానీ రాదు. మీకు ఆబ్జెక్టివ్లో కీ రోల్ క్యాలిక్యులేషనే. రాస్తుంటే ఒకసారి ఫైనల్గా ఏం జరిగిందో ఐడియా ఉందా? ఫైనల్గా ఏం జరిగిందో ఇదేంటి? ఈ లైన్ ఏంటి చెప్పండి ఒకసారి. ఈ లైన్ ఏంటి? మీడియన్. ఈ పాయింట్ని మనము
ఈ లైన్ మీద పాయింట్ని గెట్ చేయాలి, ఈ బైసెక్టార్ లైన్ మీద పాయింట్ గెట్ చేయాలి. ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఈ లైన్ మీద సబ్మిట్ చేసుకోవాలి. అప్పుడు ఈ పాయింట్ వచ్చింది. ఈ పాయింట్ వస్తే ఈ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కుంటే ఈ బైసెక్టార్ లైన్ ఇచ్చాడు కాబట్టి ఇమేజ్ ఆఫ్ దిస్ లైన్ విత్ రెస్పెక్ట్ టు ద బైసెక్టార్ లైన్ ఈ లైన్ అవుతుంది. కాబట్టి ఇమేజ్ ఆఫ్ వన్ లైన్ విత్ రెస్పెక్ట్ అదర్ లైన్ అవసరం పడింది. ఇక్కడ పై లైన్ పైన రాయాలి, కింద లైన్ కింద రాసి 2 into AL plus BM by L square plus M square. ఓకేనా? ఎస్ సార్. చెప్పమ్మా నువ్వేం డౌట్? డౌట్ ఏం లేదు సార్. ఓకే, ఫాలో అయినట్టేగా? ఎస్ సార్. ఓకే, అంటే కొంచెము కాన్సెప్చువల్గా ఉండే చెప్తున్నా. చిన్న చిన్న సమ్స్ మీరు ఎటుకునే చేసుకోగలుగుతారు. బాగా కాన్సెప్చువల్గా బాగా ఇంపార్టెంట్ అని చెప్తున్నా. కొంచెం లెంది అనిపించినా కానీ ఫాలో అవ్వాలి మీరు. సార్ ఇంత కష్టంగా ఉన్నాయి అని అంటారు, మరి ఒక్కొక్క సమ్ అట్లాగా ఇస్తూ ఉంటాడు. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నా. ఓకే, నెక్స్ట్ రండి. సపోజ్ ద vertices of a triangle are given by A 0,3, B -2,0, C 6,1. For alpha, alpha plus 1 to lie inside the triangle, then alpha should lie in the interval. ఇది కూడా ఇంత కొంచెం టైం పట్టింది. A 0,3, B -2,0, C 6,1. For alpha, alpha plus 1 lies inside the triangle. ట్రయాంగిల్ లోపల ఉందంట ఈ పాయింట్. దెన్ ఆల్ఫా షుడ్ లైస్ ఇన్ ద ఇంటర్వల్. ఆల్ఫా యొక్క రేంజ్ అడుగుతున్నాడు. ఇది ప్రాబ్లం రేషియో అప్లికేషన్. ఇది చూద్దాం. ఏ పాయింట్ ఎంత ఇచ్చాడు? 0,3. బి పాయింట్ ఎంత ఇచ్చాడు? -2,0. సి పాయింట్ ఎంత ఇచ్చాడు? 6,1. ఈ పాయింట్ని పి అనుకుందాం. పి పాయింట్ ఇన్సైడ్ ద ట్రయాంగిల్ ఉందని ఇచ్చాడు. మీరు ఎట్లా చేయాలంటే ఈ లైన్కి ఈ 2 పాయింట్స్ వర్ ఆన్ ద సేమ్ సైడ్ అని అప్లై చేయాలి. లైస్ ఇన్సైడ్ అన్నాడు కాబట్టి ఈ సెగ్మెంట్కి ఈ 2 పాయింట్స్ వర్ ఆన్ ద సేమ్ సైడ్ అని అప్లై చేయాలి. ఈ లైన్కి ఈ 2 పాయింట్స్ వర్ ఆన్ ద సేమ్ సైడ్ అనాలి. ఈ లైన్కి ఈ 2 పాయింట్స్ వర్ ఆన్ ద సేమ్ సైడ్ అనాలి. అప్పుడు ఖచ్చితంగా పి పాయింట్ లోపల ఉండిద్ది. పి పాయింట్ ఖచ్చితంగా లోపల ఉండాలంటే ఏం జరగాలి? ఈ సెగ్మెంట్కి 2 పాయింట్స్ వర్ ఆన్ ద సేమ్ సైడ్ అని రావాలి. ఈ సెగ్మెంట్కి 2 పాయింట్స్ వర్ ఆన్ ద సేమ్ సైడ్ అని రావాలి. ఈ సెగ్మెంట్కి 2 పాయింట్స్ వర్ ఆన్ ద సేమ్ సైడ్ అని రావాలి. ఓకే, ముందు లైన్ ఈక్వేషన్స్ ఫైండ్ చేద్దాం. స్లోప్ ఆఫ్ బీసీ, ఈక్వేషన్ ఆఫ్ బీసీ ఎంత? స్లోప్ ఆఫ్ బీసీ ఎంత చెప్పండి? స్లోప్ ఆఫ్ బీసీ 1 - 0/6 + 2 h. తప్పు పోకూడదు, జాగ్రత్త చూసుకోండి. స్లోప్ ఆఫ్ బీసీ, ఈక్వేషన్ ఆఫ్ బీసీకి వెళ్దాం. y - 0 = 1/8 × x + 2. 8y = x + 2. x - 8y + 2 = 0. నెక్స్ట్ ఏసీ ఈక్వేషన్ ఫైండ్ చేద్దాం. స్లోప్ ఆఫ్ ఏసీ -1 - 3/6 - 0 -1/3
ఈక్వేషన్ ఆఫ్ ఏసీ ఈజ్ y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏసీ కాబట్టి ఏ పాయింట్ తీసుకుంటున్నా -1/3 ఇంటూ ఎక్స్ మైనస్ 0 3y minus 9 is equal to minus x. X plus 3y minus 9 is equal to 0. మీరు కూడా రాసుకోండి ఈక్వేషన్స్ రాసుకుంటే మళ్ళీ నేను రబ్ చేయాల్సి వచ్చింది ఈక్వేషన్స్. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఏబి ఫైండ్ చేద్దాం. 3 minus 0 by 0 plus 2 3/2. Equation of AB y minus 3 is equal to 3/2 into x minus 0. 2y minus 6 is equal to 3x. 3x minus 2y plus 6 is equal to 0. ఎక్కడ తప్పకూడదు, తప్పు పోయిందంటే ఇక రాదు, తప్పు పోయిందంటే రాదు, జాగ్రత్త చెక్ చేసుకోండి. బీసీఏకి ఈక్వేషన్ -2, 0 6, 1 సరిపోయింది. వెరిఫై చేస్తున్నా, తప్పు పోయిందంటే జాగ్రత్త చూసుకోండి. 0, 3 కరెక్ట్గానే ఉంది, 6, 1 కరెక్ట్గానే ఉంది. ఏబిఏకి ఈక్వేషన్ ఈ పాయింట్ వెరిఫై చేస్తున్నా, 0, 3 కరెక్ట్గానే ఉంది, -6, 0 కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు మనం ఇందాలనుకున్నాం బీసీ లైన్కి ఏ కమ పీలు ఎలా ఉండాలి, సేమ్ సైడ్ ఉండాలి. ఏ కమ పి లైస్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ బీసీ. గుర్తుకుందా, లైస్ ఆన్ సేమ్ సైడ్ అంటే L11 ఇంటూ L22 యొక్క ప్రొడక్ట్ పాజిటివ్ అవుతుంది. లైస్ ఆన్ సేమ్ సైడ్ అంటే ఈ ప్రొడక్ట్కి పాజిటివ్ వస్తుంది. ఇది L11 అంటే ఏంటి, ఫస్ట్ పాయింట్ సబ్మిట్ చేయమని అర్థం లైన్లో. L22 అంటే సెకండ్ పాయింట్ సబ్మిట్ చేయమని అర్థం. ఫస్ట్ పాయింట్ సబ్మిట్ చేద్దామా, 0, 3 సబ్మిట్ చేద్దామా లైన్లో, ఏది ఈ లైన్లో. 0, 3 రాస్తే ఎంత వచ్చింది, -24 ప్లస్ 2 L11 వాల్యూ. 0, 3 ఇక్కడ రాస్తే -24 ప్లస్ 2 L22 అంటే పీ పాయింట్. ఏ కమ పీనేగా పీ పాయింట్ దీంట్లో సబ్మిట్ చేయండి, దేంట్లో ఈ లైన్ ఈక్వేషన్లో. ఆల్ఫా 8 ఇంటూ ఆల్ఫా ప్లస్ 1 ప్లస్ 2. ఈ ప్రొడక్ట్ ఏమైంది, పాజిటివ్ అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. నెగిటివ్తో మల్టిప్లై చేసినప్పుడు మైనస్ ప్లస్ అయిపోయి పాజిటివ్ వల్ల నెగిటివ్ అయిపోయింది. దీన్ని తీసేస్తున్నా, ఆల్ఫా -8 ఆల్ఫా -8 ప్లస్ 2 నెగిటివ్ వాల్యూ కదా, సైన్ చేంజ్ చేస్తున్నా, -7 ఆల్ఫా -6 లెస్ దాన్ 0. మైనస్తో మల్టిప్లై చేస్తున్నా, 7 ఆల్ఫా ప్లస్ 6 గ్రేటర్ దాన్ 0. ఆల్ఫా గ్రేటర్ దాన్ -6/7. ఆల్ఫా గ్రేటర్ దాన్ -6/7. ఒకటే వచ్చింది ఇప్పటికి, ఆల్ఫా గ్రేటర్ దాన్ -6/7. మనం అప్లై చేసింది ఒక కండిషనే, దీస్ 2 పాయింట్స్ వర్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లైన్ అని అప్లై చేసాం, దిస్ లైన్ అప్లై చేసాం. ఇంకొక కండిషన్ అప్లై చేద్దాం.
ఈసారి ఏం అప్లై చేద్దాం? పి కమ పి, పి కమ పి లైసాన్ సేమ్ సైడ్ ఆఫ్ ఏసీ. ఏసీ దగ్గరికి వెళ్ళండి ఈసారి. ఏసీ ఈక్వేషన్ ఇది. ఓకేనా? బి కామస్ పి, బి పాయింట్ దీంట్లో సబ్మిట్ చేయండి. దీంట్లో బి కామ -6, బి పాయింట్ సబ్మిట్ చేద్దాం. 0 + 6 ఇంటూ -6 + 0. పాయింట్ దీంట్లో సబ్మిట్ చేస్తే, ఏసీలో సబ్మిట్ చేస్తుంటే ఏమైంది? -2, 0 సబ్మిట్ చేస్తే -2, 0 సబ్మిట్ చేస్తుంటే దీంట్లో ఏ లైన్లో సబ్మిట్ చేయాలి? ఏసీలో సబ్మిట్ చేయాలి మనం. ఎక్కడుంది ఏసీ? ఏసీ ఇది కాదు, అది ఏబి. ఏసీ ఎక్కడుంది? ఏసీ ఇక్కడ ఉంది. ఇక్కడ రైట్కి పెట్టుకోండి. ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఏ పాయింట్ సబ్మిట్ చేయండి. ఏ పాయింట్ కాదు, బి పాయింట్. బి కమ పి లైసాన్ దిస్ లైన్. దీంట్లో సబ్మిట్ చేయండి. -2 + 0 -9 కామా. నెక్స్ట్ ఆల్ఫా కమ ఆల్ఫా +1 ఇక్కడ సబ్మిట్ చేయండి. ఆల్ఫా వైన్ ఏం చేయాలి? 3తో మడిపోయాలి. 3α + 3 -9. సేమ్ సైన్ కాబట్టి సేమ్ సైడ్ పాజిటివ్. ఇది కూడా, ఇది నెగిటివ్ వచ్చేసింది. నెగిటివ్ వదిలి మైనస్ మడిపోయండి. 4α -6 <0, 4α <6, ఆల్ఫా <3/2. ఇక్కడేమో ఆల్ఫా > -6/7 వచ్చింది. ఇక్కడ ఆల్ఫా << 3/2 అని వచ్చింది. యాక్చువల్గా ఇంకొక కండిషన్ కూడా ఉంది. ఈసారి సి కమ పి లైసాన్ సేమ్ సైడ్ ఆఫ్ ఏబి. ఏబికి సేమ్ సైడ్ అని అప్లై చేద్దాం. ఏబి ఈక్వేషన్ ఇది ఎక్కడ ఉంది? సి పాయింట్ దీంట్లో సబ్మిట్ చేయండి. ఎంత? 18 -2 + 6 ఇది పాజిటివ్ వాల్యూనే వస్తుంది. 3α -2తో మడిపోయాలి దీన్ని, y కోఆర్డినేట్ని. -2α -2 + 6 ఇది కూడా పాజిటివ్నే. ఇది ఎటుకున్న పాజిటివ్ కాబట్టి ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. ఆల్ఫా +4 > 0, ఆల్ఫా > -4. ఆల్ఫా అనేది ఎట్లా ఉండాలి చెప్పండి? -4 కంటే ఎక్కువ ఉండాలి. -4 ఇది ఎంత? -6/7 అంటే -6/7 అంటే -4 కంటే ఎక్కువ తక్కువ? ఎక్కువే. ఇక్కడంతా 3/2. -4 కంటే ఎక్కువ ఉండాలి, -6/7 కంటే ఎక్కువ ఉండాలి, 3/2 కంటే తక్కువ ఉండాలి. అంటే -6/7 to 3/2. ఆల్ఫా బిలాంగ్స్ టు, ఓకేనా? -6/7 to 3/2. అయితే కాన్సెప్చువల్గా చెప్పాలంటే చెప్పటం ఈజీయే, కానీ అక్కడ ప్రొసీజర్ వచ్చేటప్పటికి టైం పట్టిద్ది. ముందు ఏం ఫైండ్ చేయాల్సి వస్తుంది? ఈ లైన్ ఫైండ్ చేయాల్సి వస్తుంది. ఏదైనా ఒక ట్రయాంగిల్
ట్రయాంగిల్ లోపల ఉండాలంటే ఈ సైడ్కి 2 పాయింట్స్ ఎట్లా ఉండాలి? సేమ్ సైడ్ ఉండాలి. సేమ్ సైడ్ ఉండాలంటే L11 ఇంటూ L22 యొక్క ప్రొడక్ట్ ఏమైంది? పాజిటివ్. సేమ్ అదే కాన్సెప్ట్ ఎన్ని టైమ్స్ అప్లై చేయాల్సి వచ్చింది? 3 టైమ్స్ అప్లై చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆన్సర్ వచ్చింది. కంప్లీట్ అయినట్టేనా అందరిది? ఏమా నెక్స్ట్ రూమ్కి వెళ్దాం. రైట్. If a particle moving along a line x minus 2y minus 3 is equal 0 gets reflected in a perpendicular direction upon hitting the line, then the line of the movement of the particle after the reflection is ఏం రాశారు? If a particle moving along a line x minus 2y minus 3 is equal 0 gets reflected in a perpendicular direction upon hitting the line, then the line of the movement of the particle after the reflection is మీనింగ్ వచ్చినట్టేనా? చూడండి జాగ్రత్తగా. సపోజ్ ఇది గివెన్ లైన్ నేను ఎవరిని ఎట్లా ఉందని అనుకుంటున్నానండి. యాక్చువల్గా ఇట్లా ఉండదులే కానీ ఇదిగోండి ఈ లైన్ మీద హిట్ అయిందంట. ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ అలాంగ్ దిస్ లైన్, ఈ లైన్ మీద హిట్ అయిందంట. ఇదిగోండి ఇది గివెన్ లైన్, ఇది ఈ లైన్ 2x minus 2y minus 5 is equal 0. యాక్చువల్గా ఓవర్ని హారిజాంటల్గా డ్రా చేయకూడదు, ఓవర్ని డ్రా చేసే కావాలని. నెక్స్ట్ ఒక పార్టికల్ అంట ఈ లైన్ అలాంగ్ దిస్ లైన్ వచ్చిందంట, ఇట్లా వచ్చేసిందంట. ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఏంటి? x minus 2y minus 3 is equal 0. ఈ లైన్ మీద హిట్ అయిపోయి ఎలాగ మూవ్ అయిందంట? ఈ లైన్కి పర్పెండిక్యులర్గా మూవ్ అయిందంట. పర్పెండిక్యులర్గా మూవ్ అయింది. ఇట్లా వచ్చిన పార్టికల్ ఎట్లా మూవ్ అయింది? ఈ లైన్తో పర్పెండిక్యులర్గా మూవ్ అయిపోయిందంట. ఓకేనా? ఇప్పుడు ఈ లైన్ యొక్క ఈక్వేషన్ అడుగుతున్నాడు. ఈజీయే. ఎందుకు ఈజీ అంటున్నానంటే ముందు ఈ రెండింటిని సాల్వ్ చేయండి. ఈ పాయింట్ వచ్చింది. ఈ పాయింట్ వచ్చిన తర్వాత ఈ గివెన్ లైన్తో ఈ లైన్ ఎలా ఉంది? పర్పెండిక్యులర్గా ఉంది. ఈ స్లోప్ కనుక్కుంటే పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ వచ్చింది. ఆ స్లోప్ ఈ పాయింట్తో ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ చేయొచ్చు. ఈజీయే సమ్, కాకపోతే తెలియాలి. ముందు సాల్వ్ 1 and 2. దీంట్లో దీన్ని సపరేట్ చేస్తే సరిపోయింది. సపరేట్ చేస్తే సరిపోయింది. 2 - 1 చేస్తుంటే ఎంత వస్తుంది? 2x. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. -5 + 3 అంటే -2 = 0. x ఎంత వచ్చింది? 1 వచ్చింది. x1 వస్తుంటే y ఎంత వచ్చిందో చూడండి. 1 రాస్తే -2 అంటే 2. y వాల్యూ -2 అంటే 2, అది -1 వస్తుంది. ఈ పాయింట్ 1, -1 ఎప్పుడు సాల్వ్ చేసినా వెరిఫై చేసుకోండి. ఈ పాయింట్ దీంట్లో సబ్మిట్ చేస్తే 3 + 2 5, 5 - 5 0. ఈ పాయింట్ దీంట్లో సబ్మిట్ చేస్తే 1 + 2 3, 3 - 3 0. కరెక్టే, మనం రాసింది కరెక్టే. ఓకే, స్లోప్ ఆఫ్ 1 ఎంత చెప్పండి? స్లోప్ ఆఫ్ 1 ఎంత? -(x) కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ 1/2. స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ చెప్పండి? స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ చెప్పండి? -2.
ఈక్వేషన్ చెప్పండి. ఇట్స్ ఈక్వేషన్ y minus y1 is equal to m into x minus x1. Y plus 1 is equal to minus 2x plus 2. 2x plus y. 2x plus y minus 1 is equal to 0. ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్ ఉంది. మనం ఇప్పుడు వరకు మ్యాథ్స్లో మ్యాట్రిసెస్ చెప్పాం. అక్కడ ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 2 మార్క్స్ వస్తాయి. ఎవరన్నా మిస్ అయినా మళ్ళీ చూసుకోవచ్చు యూట్యూబ్లో ఉండే వీడియోస్. ఓకేనా? నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ చెప్పాం, అక్కడ 1 మార్క్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రైట్ లైన్ చెప్తున్నాం. స్ట్రైట్ లైన్స్ మొత్తం మీద లోకస్, చేంజ్ ఆఫ్ యాక్సిస్ అన్ని కలిపి ఇన్వాల్వ్ అవుతుంది. 4 బిట్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఇంపార్టెంట్ చాప్టర్స్, మన వెయిటేజ్ ఉండే చాప్టర్స్ ఈజీగా ఆన్సర్ చేయగలిగేవి చెప్తున్నాను నేను ఇనిషియల్లో. ఈజీగా ఆన్సర్ చేయగలిగేవి, మార్కులు ఎక్కువ వచ్చేవి చెప్తున్నా. మన టార్గెట్ మినిమం మ్యాథ్స్లో 50 మార్క్స్ దాకా తెచ్చుకోగలిగితే ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి 30 వచ్చినా కానీ 80 దాకా వస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఖచ్చితంగా బిట్స్, నెంబర్ ఆఫ్ బిట్స్ చేయాలి. అర్థమవుతుందా? మీరు బిట్స్ చేయటం కోసము ప్రీవియస్ బిట్స్ ఉన్న బుక్స్ కొనుక్కోవాలి మీరు. పబ్లికేషన్స్ దాంట్లో మంచి మంచి బిట్స్ ఉన్నాయి. ఎవరైనా ఆన్లైన్లో వచ్చే వాళ్ళు వినాలి జాగ్రత్తగా. బిట్స్ ఏం చేసుకోవాలి? ప్రీవియస్, ఓకేనా, ఎంసెట్ బిట్స్ ఉన్న బుక్స్ ఉన్నాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇండివిజువల్గా ఉంటాయి. ఓకేనా? దానికి సపరేట్ బుక్ కొనుక్కోవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ బుక్ కొనుక్కోవాలి. చాప్టర్ వైజ్ కొనుక్కోవాలి. మళ్ళీ అన్ని బుక్ అన్ని కలిపి ఉంటే తక్కువ ఉంటుంది. అది ఇడివిడిగా ఉంటాయి. మ్యాథ్స్ సపరేట్గా, ఫిజిక్స్, కెమిస్ట్రీ సపరేట్గా ఉంటాయి బుక్స్. ఆ బుక్ కొనుక్కోవాలి. ఆ బుక్ కొనుక్కుంటే దాంట్లో తెలంగాణ, ఏపీ రెండు సపరేట్గా, రెండు కలిపి కూడా ఉన్న బుక్ ఉంది బిట్స్. దాంట్లో మీరు చేసేటప్పుడు కూడా ఎలా చేయాలని అంటే, ఫస్ట్ సపోజ్ ఏదైనా ఒక చాప్టర్ ఎంచుకుంటే ముందు ఒక 2 అకాడమిక్ ఇయర్స్, సపోజ్ 23, 22 ఆ కాన్సెప్చువల్గా అన్నీ చేసేసుకోవాలి. టైం ఉంది అని అనుకుంటే ఇంకొక 2 ఇయర్స్ చేసుకోవాలి. అట్లాగా చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కాన్సెప్చువల్గా ఐడియా వచ్చింది. బిట్స్ మీద ఐడియా రావటం వల్ల మీరు కొన్ని సమ్స్ని ఈజీగా పబ్లిక్ ఎగ్జామినేషన్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. అట్లా అని చెప్పి ఒక చాప్టర్లోనే 2023 నుంచి మొదలుపెట్టి వెనక అన్నీ చేద్దామని అనుకుంటే టైం చాలుతుంది పిల్లలకి. మీకు నిన్న కూడా చెప్పానండి, మీరు ఎప్పుడు కూడా ఒక 4 అవర్స్ దాకా మన క్లాసెస్ జరుగుతున్నాయి. మీరు ఇంకొక 10 అవర్స్ చేయాలి. మీరు మ్యాథ్స్ ఒక 5 అవర్స్ ఇంక్లూడ్ అవ్వాలి దాంట్లో. ఫిజిక్స్, కెమిస్ట్రీ 5 అవర్స్ దాకా ఇంక్లూడ్ అవ్వాలి. అట్లాగా కష్టపడి చెయ్యండి. మీరు చేయకుండా, ఓకేనా, ఏం చేయకుండానే మీరు కాలక్షేపం చేసేసుకుంటున్నారండి. రేపు ఇంజనీరింగ్ పోయిన తర్వాతనే ఇబ్బంది పడతారు. మీరు ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు. మీరు ఇప్పుడు అలవాటు అవ్వాలి, చేయటం అనేది అలవాటు అవ్వాలి. మీరు చేస్తున్నప్పుడు బిట్స్ ఎన్నో కొన్ని వస్తూ ఉంటాయి. ఒక గంటకు 5 వచ్చిన వాళ్ళే ఉంటారు, గంటకు 10 వచ్చే వాళ్ళు ఉంటారు. 5 వస్తుంటే 5 చేయండి. కానీ కూర్చొని చేయట్లేదు మీరు అసలుకి. గంటకు 5 బిట్లు చేసినా కానీ రోజుకి ఒక 30 సంవత్సరాలు అవ్వాలి. కానీ 30 సమ్స్ మ్యాథ్స్లో చేయట్లేదు. మీరు చేయకుండా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. కాబట్టి మినిమము మీకు ఒక ఐడియా ఉండాలండి. ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ చేయండి, త్వరగా చేయండి. 2 ఇయర్స్ టార్గెట్ పెట్టుకొని చేయండి. ఎన్నో కొన్ని బిట్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బిట్స్ గంటకి మినిమం అయితే, ఓకేనా, 5 బిట్స్ కూడా అవ్వట్లేదు కొద్దిమందికి. మినిమం 15 బిట్లు అంటే మనకి 80 బిట్స్ అవ్వాలండి పర్ డేకి మినిమం టార్గెట్. మీరు 80 బిట్స్ అవుతుంటేనే మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. లేకపోతే మీకు ముందుగానే తెలియాలి 80 బిట్స్ అవ్వకపోతుంటే ఆబ్జెక్టివ్లో క్వాలిఫై అవుతాం లేదని ఆలోచించాలి. మీరు 5 అవర్స్ చేసి 8 బిట్స్ కూడా అవ్వట్లేదని అంటే, ఓకేనా, క్వాలిఫై మార్క్స్కి వస్తాయో లేదని ఆలోచించాలి. మీరు కూర్చొని టెస్ట్ వేసుకొని కూర్చొని చెయ్యాలి. ఓకేనండి, ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఏంటి ఫైనల్ కంక్లూజన్ ఏంటి? ప్రీవియస్ ఎంసెట్ బిట్లు చేయాలి, 5 అవర్స్ మ్యాచ్ చేయాలి, 4 అవర్స్ క్లాసెస్ జరుగుతున్నాయి. 5 అవర్స్ మ్యాచ్ చేయాలి, 5 అవర్స్ ఓకే ఫిజిక్స్, కెమిస్ట్రీ చేసుకోవాలి. ఈ 5 అవర్స్లో మినిమం టార్గెట్ 80 బిట్స్ దాకా కావాలి. అప్పుడే మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మినిమం అన్ని చేస్తుంటే ఏదో ఒక మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. అది అనలైజ్ అండి.
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. రాయండి. ఏ -3, 3, బి 1, 1, సి 1, -1, డి -2, -2, -2, -2, -2 are the vertices of a quadrilateral. The angle between the diagonals AC and BD. చాలా సింపుల్ సమ్ అండి. మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? అమ్మాయి జాహ్నవి, ఒక క్వాడ్రిలేటరల్ ఇచ్చాడు అమ్మాయి. చాలా సింపుల్ సమ్ ఇచ్చాడు. ఏ -3, 3 అట, బి 1, 1 అట, సి -1, 1 అట, డి -2, -2 అట. ఈ లైన్కి ఈ లైన్కి మధ్య యాంగిల్ అడుగుతున్నాడు అమ్మాయి. ఏంటి జాహ్నవి, ఎలా చేద్దాం? ఈ స్లోప్ ఫైండ్ చేసి యాంగిల్ ఫైండ్ చేద్దామా? ఏసీ స్లోప్ బీడీ స్లోప్ ఫైండ్ చేద్దాం. స్లోప్ చేస్తే లైన్స్ మధ్య స్లోప్ తెలిసింది అనుకో, యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఫైండ్ చేయొచ్చుగా. tan θ = m1 - mod of m1 - m2/1 ప్లస్ m1 m2. చెప్పండి, స్లోప్ ఆఫ్ ఏసీ చెప్పండి ఎంత? స్లోప్ ఆఫ్ ఏసీ చెప్పండి. స్లోప్ ఆఫ్ ఏసీ -4/y2 - y1 -4/4 -1. స్లోప్ ఆఫ్ బీడీ చెప్పండి ఎంత? స్లోప్ ఆఫ్ బీడీ -3/-3 ఎంత? స్లోప్ ఎంత? 1. ఎంత వచ్చింది? m1 × m2 యొక్క ప్రోడక్ట్ ఎంత వచ్చింది? -1 వచ్చింది. ప్రోడక్ట్ -1 వచ్చింది కాబట్టి tan θ ఫార్ములాతో పని లేదు. డైరెక్ట్గా యాంగిల్ ఎంత? 90 degrees. సరే, సింపుల్గా ఇద్దామని అలా ఇచ్చేసాడు సమ్. ఎప్పుడు కూడా ఇలాంటి సింపుల్ బిట్స్ని ఎత్తుక్కోవాలి క్వశ్చన్ పేపర్లో, ఎంసెట్లో. అంతేగాని ఎంసెట్ క్వశ్చన్ పేపర్ ఆన్ చేసేటప్పుడు ఏం చేస్తుంటారంటే పిల్లలందరూ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా అటెంప్ట్ చేసుకుంటూ పోతూ ఉంటారు. టైం ఉంటుందండి, ఎంసెట్కి టైం ఉండదంటారు అందరూ. మీరు 80కి 80 కాదు మీరు ఆన్సర్ చేయాల్సింది. A15 A16 ఆన్సర్ చేయాలని అనుకుంటే ఖచ్చితంగా క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసి చదువుకొని ఈ క్వశ్చన్ పేపర్ వెళ్ళంగానే అన్నిటికంటే ఏది ఈజీగా వస్తాయి అని చెప్పి ముందు ఒక 10 బిట్స్ టిక్లు పెట్టుకోండి. మీరు ఎంసెట్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేసేటప్పుడు ఏం చేయాలి? 80 బిట్స్లోను అన్నిటికంటే ఈజీగా వచ్చే బిట్స్ని ఏం చేయాలి? ఒక 10 టిక్ పెట్టుకోండి ముందు. చూడండి, క్వశ్చన్ పేపర్ చదవండి. ఈ ఫస్ట్ పేపర్ మొత్తం చదివారు, అన్నిటికంటే ఇది ఈజీగా వచ్చేట్టుగా ఉంది, అదొక టిక్ పెట్టుకోండి. ఇంకొక పక్కకి వెళ్ళండి, మళ్ళీ మూవ్ చేయండి, ఓకేనా? మళ్ళీ ఇంకొక క్వశ్చన్ మాత్రమే టిక్ పెట్టుకోండి, నెంబర్లు రాసుకోండి అక్కడ వైట్ పేపర్ మీద. అన్నిటికంటే ఈజీ రాసుకోండి ముందు. ఫస్ట్ ఒక 10 5 రాసుకోండి చాలు. ఈజీ బిట్స్ మొత్తం క్వశ్చన్ పేపర్ మొత్తం మీద 80 బిట్స్కి గాను ఒక 5 టిక్లు పెట్టుకోండి. ఎప్పుడు ఎంసెట్ లాంటి ఎగ్జామినేషన్ అయితే ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ రావాలి. మనం చేస్తున్న ఫస్ట్ 5 బిట్స్ ఉన్నాయి చూసారు, ఫస్ట్ 5 బిట్స్ ఆన్సర్ కరెక్ట్ అయిపోవాలి, చేస్తుంటే ఆన్సర్ రావాలి. ఫస్ట్ మనకి ఎప్పుడైనా కానీ ఇలాంటి టైప్ ఆఫ్ బిట్స్లో ఆన్సర్ చేస్తుంటే ఫస్ట్ 2 బిట్స్ ఆన్సర్ రాలి అక్కడ ఉన్నాయి. ఎమ్మండి మనం ఏమైపోతామేక, నేను చేస్తాను నాకు ఆన్సర్ రావట్లేదు అని పడిపోయింది. అందువల్ల మీరు చూస్ చేసుకోవాల్సింది 80 బిట్స్కి గాను ఖచ్చితంగా ఫస్ట్ 5 బిట్స్ ఎంచుకొని ఆ 5 బిట్స్ ఈజీగా ఆన్సర్ చేయించుకొని చేయండి. రేపు వీకెండ్స్ రాస్తున్నాను, మనం ఇక్కడ రాస్తాం, ఎగ్జామ్ పెడుతున్నాం కదా, ఎగ్జామ్ పెడుతున్నప్పుడు కూడా మీరు అట్లాగే ఆన్సర్ చేసుకోండి. బిట్స్ అన్నిలోనూ ఈజీగా వచ్చే టిక్లు పెట్టుకొని ఒక 5 టిక్లు పెట్టుకొని ఆన్సర్ చేయండి. వీకెండ్ అప్పుడు కూడా అట్లాగే రాయండి ఇక. అంతేగాని ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది టైం లేదని చెప్పి అన్ని అటెంప్ట్ చేస్తారు. అట్లా అటెంప్ట్ చేయబాకండి. అది క్వశ్చన్ పేపర్ రాసే విధానం. అది 5 టార్గెట్ చేసుకొని ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే రీచ్ అవుతారు. ఓకే, నెక్స్ట్ సమ్కి వెళ్దాం. రైండ్ లోకస్ మీదకి వెళ్దాం. The locus of the point which is equidistant from the point 1, 1 and the line is. The locus of the point which is equidistant from the point 1, 1 and the line x plus y plus 1 is equal to 0.
ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక ఫిక్స్డ్ లైన్ నుంచి ఈక్వి డిస్టెన్స్ లో ఉండే పాయింట్ యొక్క లోకస్ అడుగుతున్నాడు. మీ పెరాబోలా యొక్క డెఫినేషన్ అది. పెరాబోలా నేర్చుకుని వచ్చారు కదా. పెరాబోలా యొక్క డెఫినేషన్ ఏంటి? ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక ఫిక్స్డ్ లైన్ నుంచి ఈక్వి డిస్టెన్స్ లో మూవ్ అయ్యే పాయింట్ యొక్క లోకసే ఈక్వి డిస్టెన్స్ లో మూవ్ అయ్యే పాయింట్ యొక్క లోకసే ఓకేనా పెరాబోలా అవుతుంది. ఈక్వి డిస్టెన్స్ లో మూవ్ అయ్యే పాయింట్ యొక్క లోకసే పెరాబోలా అవుతుంది. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు పిఎం. మీకు గుర్తుకుందో లేదో? ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు పిఎం. లోకస్ ఆఫ్ పి ఈజ్ ఏ పెరాబోలా. ఓకేనా? ఎస్పీ ఈజ్ ఈక్వల్ పిఎం. ఈ పాయింట్ ఏమనుకుంటారు మీరు? ఎక్స్ కమ్ వై అనుకోండి. రాయండి ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు పిఎం. మీరు ఇది ఇంటర్మీడియట్ లో కూడా చేసుకొచ్చారు. ఎస్పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఎం స్క్వేర్. వాట్ ఈజ్ ఎస్పీ స్క్వేర్? పాయింట్ ఎంత ఇచ్చాడు? 1,1. ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఎంత ఇచ్చాడు? ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్పీ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఎస్పీ స్క్వేర్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. స్క్వేర్ అంటేనేమో రూట్ రాదు ఇక. రాయండి ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు పిఎం స్క్వేర్. పాయింట్ నుంచి ఈ లైన్కి డిస్టెన్స్ మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 బై రూట్ 2 హోల్ స్క్వేర్ ఉందిగా. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎంత వచ్చింది? ఇది ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2. ఈ 2 ఇంటూ అని రాయండి. 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 y స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 1 a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములా వాడాలి. ప్లస్ 2xy ప్లస్ 2y ప్లస్ 2x. That implies 2x square minus 4x plus 2 plus 2y square minus 4y plus 2 is equal to x square plus y square plus 1 plus 2xy plus 2y plus 2x. X square is equal to x square. Next plus 2xy is equal to minus 2xy plus y square. In x లో చెప్పండి. మైనస్ 4x లాస్ట్ లైన్ ఇది ఒక ప్లస్ 2x మైనస్ 4 మైనస్ 6x అవునా. మైనస్ 4y మైనస్ 6y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్కడ వచ్చింది ఇది? ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 6 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎన్ని ఆప్షన్లో ఉంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. SP is equal to PM. Locus of P is a parabola. మనం పెరాబోలాలో చేసి వచ్చిన క్వశ్చన్ ఇది. మెయిన్ కీ రూల్ అంతా కూడా సింప్లికేషనే. అందుకనే ఎప్పుడు కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్ అని అంటేనే సింప్లికేషన్స్, కాన్సన్ట్రేషను, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాలని అంటే సింప్లికేషన్ పార్ట్ మీద కమాండింగ్ ఉండాలి. ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ ఉండాలి. తప్పు పోకూడదు. ప్లస్ మైనస్ దగ్గర ఏమాత్రం తప్పు పోయినా ఏముంది ఈ లెక్కలో? ఇక్కడ రాసేటప్పుడు మైనస్ 2x ప్లస్లో ఏం రాసాం? సపోజ్ ప్లస్ 2x అని రాసాం. ఏం జరిగిపోయింది? ఆన్సర్ రాదు. మళ్ళీ ఎక్కడ తప్పు పోయిందో తెలియదు. అలా ఉంటుంది కాంపిటీషన్ ఎగ్జామ్. నెక్స్ట్ సమ్కి వెళ్దామండి.
రాయండి. ఇఫ్ ఏ లైన్ ఏబి ఆఫ్ లెంత్ స్మాలర్ ఏబి యొక్క లెంత్ ఎంత ఇచ్చాడండి? స్మాలర్. మూవ్స్ సో దట్ capital A and capital B always lie respectively on x-axis and y is equal to 6x. Then the locus of the midpoint of AB segment is if a line AB of length smaller moves so that capital A and B always lie respectively on x-axis and y is equal to 6x. Then the locus of the midpoint of AB is ఏ పాయింట్ ఎక్కడ ఉందన్నాడండి? ఏ పాయింట్? లైసాన్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు. ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్. ఏ పాయింట్ ఎక్కడ ఉందన్నాడు? ఎక్స్ యాక్సిస్ మీద ఉందన్నాడు. ఏ పాయింట్ ఎక్కడ ఉందన్నాడు? ఎక్స్ యాక్సిస్ మీద ఉందన్నాడు. ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ని ఏ కామా 0 అనుకుందామా? బి పాయింట్ ఏ లైన్ మీద ఉందన్నాడు? ఈ లైన్ మీద ఉందన్నాడు. ఎక్స్ కోఆర్డినేట్ ఆల్ఫా అనుకుందామా? వై కోఆర్డినేట్ ఎంత వచ్చింది? 6 ఆల్ఫా అనుకోండి మీరు కూడా. ఏ పాయింట్ ఎక్కడ ఉందన్నాడు? ఎక్స్ యాక్సిస్ మీద ఉందన్నాడు. ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఏ కామా 0 అని అనుకోండి. బి పాయింట్ ఎక్కడ ఉందన్నాడు? వై ఈజ్ ఈక్వల్ 6x మీద ఉందన్నాడు. ఎక్స్ కోఆర్డినేట్ ఆల్ఫా అనుకోండి. వై కోఆర్డినేట్ 6 ఆల్ఫా వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? స్మాలర్ అని ఇచ్చి ఉన్నాడు. ఇంకా ఏమడిగాడు? మిడ్ పాయింట్ యొక్క లోకస్ అడుగుతున్నాడు. మిడ్ పాయింట్ ఏమనుకుందాము? సమ్ ఎక్స్ కమా వై అనుకుందాం. ఇప్పుడు ఎక్స్ ఎంత వచ్చింది? ఎక్స్ కమా వై ఎంత వచ్చింది? ఏ ప్లస్ ఆల్ఫా బై 2. నెక్స్ట్ వై ఎంత వచ్చింది? 6 ఆల్ఫా బై 2. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆల్ఫా బై 2. వై ఈజ్ ఈక్వల్ టు 3 ఆల్ఫా. ఇక్కడ నుంచి ఏ ఎంత వచ్చింది? 2x మైనస్ ఆల్ఫా. ఆల్ఫా ఎంత వచ్చింది? y బై 3. ఇప్పుడు ఇంకొక గివెన్ కండిషన్ వాడుకుందాం. ఏకి బికి మధ్య డిస్టెన్స్ స్మాలర్. స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆర్ స్క్వేర్. వాట్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్? ఏ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ 6 ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే 36 ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అవునా? ఇక్కడ నుంచి ఏ వాల్యూ కూడా చూడండి ఒకసారి. ఏ వాల్యూ 2x మైనస్ వై బై 3 అని రాయొచ్చు. ఏ వాల్యూ ఇప్పుడు చెప్పండి. దట్ ఇంప్లైస్ ఏ వాల్యూ 2x మైనస్ వై బై 3 మైనస్ ఆల్ఫా వాల్యూ మైనస్ వై బై 3 హోల్ స్క్వేర్. ఓకేనా? ఒప్పుకుంటారా? ఏ వాల్యూ ఎంత చెప్పండి? 2x మైనస్ ఆల్ఫా కదా. 2x మైనస్ ఆల్ఫా అంటే వై బై 3. ఏ వాల్యూ 2x మైనస్ వై బై 3 మైనస్ ఆల్ఫా వాల్యూ మైనస్ వై బై 3 హోల్ స్క్వేర్ ప్లస్ 36 ఆల్ఫా స్క్వేర్ అంటే వై స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు స్మాలర్ స్క్వేర్. మనం అనుకున్న ఏని ఆల్ఫాని ఎలిమినేట్ చేసాంరా. మనం అనుకున్న ఏని ఆల్ఫాని మనం అనుకున్నాం. ఎప్పుడు లోకస్ ప్రాబ్లం మనం అనుకున్న ఏమవ్వాలి? ఎప్పుడు కూడా లోకస్ ప్రాబ్లమ్స్లో మనం అనుకున్న ఏమవ్వాలి? ఎలిమినేట్ అవ్వాలి. ఓకే. 2x మైనస్ 2y బై 3 హోల్ స్క్వేర్ ప్లస్ 36 ఇంటూ 9 ఎన్ని టైమ్స్ పోయింది? 9 4 టైమ్స్ పోయింది. 4y స్క్వేర్
4y square is equal to r square. ఇక్కడ నుంచి 2 కామన్ తీస్తే 4 బయటికి వెళ్ళిపోతాయి. x minus y by 3 whole square plus 4y square equal to r square. కాబట్టి x minus 4 by 3 whole square plus y square is equal to r square by 4. ఓకేనా? కంప్లీట్ అయిందా? లోకస్ సమ్ ఎప్పుడు కూడా మనం అనుకున్న ఎలిమినేట్ అవ్వాలి. అతను ఇచ్చిన ఏ లెటర్స్ ఉండాలి. అది లోకస్ సమ్ అంటే. సరేనమ్మా, అంతలో మ్యాథ్స్ క్లాస్ ఎండ్ అయిపోయినట్టే. కెమిస్ట్రీ క్లాస్ బిగిన్ అవుతుంది. ఒకసారి నేను చెప్పిన నోట్స్ ఓకేనా, మాస్టర్ బిగిన్ చేసే లోపు ఒక 2-3 మినిట్స్లో బిగిన్ అవుతుంది. నిన్న చెప్పిన నోట్స్లో ఉండే సినాప్సిస్ ఒక్కసారి రివిజన్ చేసుకోండి. అంతలోకి కెమిస్ట్రీ సార్ క్లాస్ బిగిన్ అవుతుంది. అంతలోకి